అడ్డం దిడ్డం పనులు ఆగమాగం వ్యవహారం ఇది రేవంత్ రెడ్డి సర్కార్ పాలన తీరు. ఏ అంశంపై అవగాహన లేదు, హడావిడిగా నిర్ణయాలు తీసుకోవడం, ఆ తర్వాత నాలిక కరుచుకోవడం ఆనవాయితీగా మారింది. మొన్నటికి మొన్న రాష్ట్రం చిహ్నం వ్యవహారం మర్చిపోకముందే తాజాగా పాఠ్య పుస్తకాల పంపిణీలో గందరగోళం వివాదాస్పదంగా మారింది. బడిలు ప్రారంభమైన రోజున మంత్రులు, ఇతర నేతలు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అయితే ఆ పుస్తకాలు 2022లో ముద్రించినవి. అందులో ముందు మాటలో సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అని ఉంది. దీని ముందే అధికారులు చూసుకోలేదు. అసలు విద్యాశాఖకు మంత్రే లేరు. సీఎం రేవంత్ దగ్గరే ఆ శాఖ ఉంది. పాఠ్య పుస్తకాలపై ఆయన సరిగ్గా సమీక్షించలేదో లేక అధికారులు పట్టించుకోలేదో కానీ పాత పుస్తకాల పంపిణీనే జరిగింది. ఇక ముందు మాటలో కేసీఆర్ పేరున్న విషయం తెలియగానే సర్కారుకు ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో ముందు మాట పత్రాన్ని చింపేసి పుస్తకాలు పంపిణీ చేశారు. అయితే ముందు మాట పేజీకి మరోవైపు వందే మాతర గీతం ఉంది. దీంతో వందే మాతర గీతం పేపరు చించివేయడం ఏంటని విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి, నిరసనకు దిగాయి. దీంతో ఉక్కిరి బిక్కిరైన రేవంత్ సర్కార్ కవరింగ్ కోసం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు హడావిడిగా భేటీ అయ్యారు. మొత్తం 25 లక్షల పుస్తకాలను వెనక్కి తెప్పించారు. అయితే ఈ విషయంపై కూడా క్లారిటీ లేదు. ఓవైపు బడులు ప్రారంభమై ఇప్పుడు వెనక్కి తీసుకున్న పుస్తకాలు ఎప్పటిలోగా విద్యార్థులకు తిరిగి ఇస్తారు? అసలు ఈ పుస్తకాల ముద్రణకు ఎంత ఖర్చయింది? ఇప్పుడు రీకాల్ తిరిగి మళ్ళీ పంచడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎంత ప్రజాధనం వృధా అవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే దిక్కే లేదు. రైట్, అడ్డం దిడ్డం పనులు ఆగమాగం వ్యవహారంగా రేవంత్ రెడ్డి సర్కార్ నడుస్తుంది. దీంతో ప్రజాధనం వృధా అవుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఇవాళ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పేసి ప్రజాధనం అంతా దుర్వినియోగం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షిప్త దృక్పథానికి తోనే ఇవాళ ప్రజాధనం అంతా కూడా వృధా అవుతుందని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ జస్వంత్ శ్రీనివాస్ మండిపడ్డారు. ఏదైతే పాఠ్య పుస్తకాల్లో గత ప్రభుత్వ మానవాళ్లు చెరిపేయాలని చెప్పేసి ఒక సంకుచిత బుద్ధితో ఇవాళ ఆ బుక్ లో ఉన్న ఒక పేజీని చింపేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయించింది. అందులో భాగంగా ఏదైతే ముందు మాటతో పాటు దాని వెనకాలనే వందే మాతరం గీతం ఉండడంతో వివాదమైంది. వివాదంతో ఒక్కసారిగా ఇటు ప్రభుత్వం కావచ్చు, అటు ఏదైతే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఒక ఆగమైందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విమర్శలకు తావు తీసింది. అయితే ఇవాళ ఒక సంకుచిత బుద్ధితోనే గత ప్రభుత్వ మానవాళ్లు గత ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసేందుకే ఈ కుట్ర అని చెప్పేసి కూడా ఇటు ఎంతో మంది విద్యావేత్తలంతా కూడా మండిపడుతున్నారు. ఏదేమైనప్పటికీ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో కూడా ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పాఠ్య పుస్తకాలను యథావిధంగా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థులకు అందజేశారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి కనీసం లేకుండా కనీసం ఆలోచన చేయకుండా పుస్తకాల ఏదో పేజీలు మార్పు ఇలా ప్రజాధనాన్ని అంతా కూడా దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి కూడా మండిపడ్డారు. అంతేకాకుండా నాడు ఏదైతే 2 పుస్తకాలు ప్రత్యేకంగా మార్చాల్సి వచ్చిందో ఏదో సంవత్సరానికి ఒక సంవత్సరానికి ఇదే సంవత్సరానికి తర్వాత మార్చాల్సి వచ్చింది. ఆ తరుణంలో కమిటీ వేసాం. ఆ కమిటీలో కూడా నాటి ఉద్యమ ఏదైతే కోదండ రామ్ కావచ్చు, ఇటు నందిని సిద్ధారెడ్డి వంటి ఎన్గోపి వంటి అనేక మంది విద్యావేత్తలు ఉన్నారు. వారంతా సలహాలు సూచనల మేరకే అన్నాడు పాఠ్య పుస్తకాలు చేంజ్ చేసాం. ఒకవేళ ఇవాళ మళ్ళీ పుస్తకాలు మార్చాల్సి వస్తే ఖచ్చితంగా కమిటీ వేయాల్సి ఉంటుంది. కమిటీలో వారంతా కూడా చెప్పిన సిలబస్ కావచ్చు, తెలంగాణ అస్తిత్వం కావచ్చు, తెలంగాణ ఉద్యమ
ఉద్యమానికి సంబంధించిన వాటి అంశాలను చేర్చాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆ పాఠ్య పుస్తకాలు విద్యా సంస్థలు స్టార్ట్ అయినాయి. వాళ్ళు అడవిడిగా ఒక తెలంగాణ చరిత్రను ఆనవాళ్లను చెరిపేసే విధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పూడిందని చెప్పుకోవచ్చు. ఆనాడు ఏదైతే ఉన్న ఆనవాళ్ళ ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తానంటే ఇవాళ అసలు కేసులు వచ్చిన విధంగా కనిపిస్తుంది. ఇవాళ విద్యార్థులకు ఇప్పటికే పుస్తకాలు ఇవ్వాల్సి వచ్చింది, పుస్తకాలు ఇచ్చారు, ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకోవడం అంటే ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పేసి కూడా విద్యావేత్తలంతా మండిపడుతున్నారు. విద్యార్థులకు ఒకవేళ పుస్తకాలు ఇచ్చుంటే ఎందుకు మార్చాల్సి వస్తుంది, ఒక సంవత్సరం పొడిగించుకుంటే మేము తర్వాత అయినా మీరే ప్రభుత్వం ఉంటుంది కదా, ఆ ప్రభుత్వంలో మీ కమిటీ వేసి మీకు నచ్చిన వారి పేర్లలో పెట్టుకుంటే ఇబ్బంది లేదని చెప్పేసి కూడా ఇవాళ విద్యార్థులు కావచ్చు, విద్యార్థి లోకం అంతా కూడా మండిపడుతుంది. అదేవిధంగా దేశభక్తి శ్రీనివాస్ కూడా వాళ్ళ చెప్తున్న పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా ఎప్పుడు కానీ ఆ విద్యా సంవత్సరం మిడిల్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ విద్యా సంవత్సరం మళ్ళీ ఒక విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యే లోపు యథావిధిగా గత ప్రభుత్వాలు ఏదైతే సిలబస్ కావచ్చు, గత ప్రభుత్వంలో ఉన్న పెద్దల పేర్లు యథావిధంగా ఉంటాయి. అలాంటివి ఇలా తెలిపేసే కుట్రలో భాగమే తప్ప సంకుచిత బుద్ధితో ఇవాళ రేవంత్ రెడ్డి వివరిస్తున్నారని చెప్పేసి కూడా మండిపడ్డారు దేశభక్తి శ్రీనివాస్. ఇదో సత్యేంద్ర రెడ్డి సైతం కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేసింది. సత్యేంద్ర రెడ్డి పాఠ్య పుస్తకాల్లో కేసీఆర్ పేరుంటే తప్పేంటని సత్యేంద్ర రెడ్డి పేరు సైతం ట్వీట్ చేసింది. ఇవాళ ఏటా 23 లక్షల మంది విద్యార్థులకు 108 కోట్లు వెచ్చించి 2 జతల యూనిఫామ్ ఇస్తే ఇవాళ ఒక్క జత ఇచ్చారు. 200 కోట్లకు వెచ్చించి 1,90,00,000 ఉచిత పుస్తకాలు ముద్రింపు పుస్తకాలను ఇచ్చామన్నారు. కానీ వాళ్ళ తొలిసారి ఏ ప్రభుత్వం చేయనట్లు 34 కోట్లతో 11,27,000 మందికి మాత్రమే వర్క్ బుక్స్ ఇచ్చి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో కూడా మళ్ళీ బుక్స్ రిటర్న్ తీసుకోవడం అనేది ఒక దుర్మార్గమైన చర్య అని చెప్పేసి కూడా ఇవాళ మాజీ మంత్రి సత్యేంద్ర రెడ్డి కూడా మండిపడ్డారు. మొత్తానికి వాళ్ళ రేవంత్ రెడ్డి తీరు ఒక మాయన మచ్చగా ఉంటుంది. ఆయన అంగు ఆర్భాటానికి పోను నేను బేసిగారు లేవని చెప్పి వాళ్ళ ఖచ్చితంగా ప్రతిదీ కూడా ఆయన బేసిగారు సంకుచిత బుద్ధితోనే వివరిస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు కావచ్చు ఇటు తీవ్రంగా నష్టపోతారని చెప్పేసి కూడా విద్యావేత్తలంతా మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంకుచిత బుద్ధిని మానుకొని ఈ విద్యార్థులకు యథావిధిగా బుక్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. ఒకవేళ ఇవ్వాల్సి అనుకుంటే సంవత్సరం తర్వాత ఒక కమిటీ వేసి ఆ కమిటీలో సిఫార్సు మేరకు ఆయన పేరు పెట్టుకోవచ్చు, ఆయన సంబంధించిన పేర్లు అందరూ పెట్టుకోవచ్చు. ఒక సంవత్సరం ఉంటే పడిపోయిందని చెప్పేసి కూడా ఇవాళ విద్యావేత్తలంతా మండిపడుతున్నారు. ఆయన సంకుచిత బుద్ధితో ఇవాళ విద్యార్థులు కావచ్చు ప్రజాధనం అంతా వృధా అవుతుంది, ప్రజాధనం వృధా కావడం వల్ల ప్రజలపైన భారం పడుతుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా దేశభక్తి శ్రీనివాస్తో పాటు మాజీ మంత్రి సత్యేంద్ర రెడ్డి సైతం మండిపడుతున్న తీర్మానం తీసుకున్న పత్రిక. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.